సాయంతో బుచ్చిరెడ్డిపాలెంలోని శ్రీ కనక దుర్గమ్మ గుడిని అభివృద్ధి చేస్తామని నూతనంగా ట్రస్ట్ బోర్డు కమిటీ గౌరవ అధ్యక్షులుగా పదవి చేపట్టనున్న పుట్ట లక్ష్మీ సుబ్రహ్మణ్యం నాయుడు స్పష్టం చేశారు. తనకు జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షి తైవర్ల ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా 2 సార్లు పనిచేసిన అనుభవం ఉందన్నారు. శ్రీ కనక దుర్గమ్మ ఆలయం బుచ్చిరెడ్డిపాలెంలో ఎక్కడ లేకపోవడం వలన ఈ ఆలయ అభివృద్ధికి పలువురు దాతలను ఇప్పటికే సంప్రదించి వారి ద్వారా ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఈ నెల 12న జరగనున్న నూతన ట్రస్ట్ బోర్డు కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవానికి హైదరాబాద్ కు చెందిన పలువురు దాతలు హాజరవుతారని తెలిపారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త మండలి అధ్యక్షులు కత్తుల చంగల్ రాయుడు మాట్లాడుతూ ఈ ఆలయం తమ కుటుంబ పాలనలో ఉండేదని, అన్ని వర్గాల వారు కమిటీలో ఉంటే ఆలయ అభివృద్ధి జరుగుతుందన్న ఉద్దేశంతో ట్రస్ట్ బోర్డులో అన్ని వర్గాల వారికి అవకాశం ఇచ్చినట్లు ఆయన తెలిపారు. ట్రస్ట్ బోర్డు కార్యదర్శిగా ప్రమాణ స్వీకారం చేయనున్న గజం ప్రసాద్ మాట్లాడుతూ ఆలయంలో నిత్యం ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈరోజు శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవస్థానం ట్రస్ట్ బోర్డు కమిటీ పాత్రికేయుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వ్యవస్థాపక ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ కత్తుల చెంగల్ రాయుడు గారు అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథులుగా దేవస్థాన గౌరవ అధ్యక్షులు శ్రీ పుట్ట లక్ష్మీ సుబ్రహ్మణ్యం నాయుడు గారు, అదేవిధంగా గౌరవ సలహాదారులు చేపూరి చలమేశారు, గండి రఘురామన్న, కోట లక్ష్మీనారాయణ గారు, ఉపాధ్యక్షులు, సంయుక్త కార్యదర్శులు అందరూ కూడా ఇచ్చేయడం జరిగింది. అదేవిధంగా ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి ఆత్మీయ మీడియా మిత్రులందరూ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటాం. ఈరోజు పాత్రికేయుల సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఈ నెల 12వ తారీఖున అంటే రేపు రాబోయే ఆదివారం రోజు 12వ తారీఖున సాయంత్రం 4 గంటల నుండి ఇక్కడ అంగరంగ వైభవంగా ఎక్కడ కూడా రాష్ట్రంలో లేనంతటువంటి జంబో కమిటీ 48 మంది ట్రస్ట్ బోర్డు కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకార మహోత్సవం జరగబోతుంది. ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి గౌరవ శాసనసభ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని, అదేవిధంగా నెల్లూరు పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, రాజ్యసభ సభ్యులు బేదా మస్తానరావు గారు, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ బేదా రవిచంద్ర యాదవ్ గారు, అదేవిధంగా ఈ దేవస్థానానికి అభివృద్ధికి సహకరించేటటువంటి దాతలు గాలి కామాక్షి దంపతులు, పూజిత కొల్లను రాజారెడ్డి గారి దంపతులు, పిడూరు శంకర్రెడ్డి గారి దంపతులు, అదేవిధంగా తమ్మినేని మల్లికార్జునాయుడు గారి దంపతులు, ఇదే విధంగా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజానికానికి మొత్తాన్ని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నది, 12వ తారీఖున ఉదయం నుంచి కూడా ఇక్కడ ప్రత్యేక పూజలు జరుగుతాయి. సాయంత్రం 4 గంటల నుంచి ప్రత్యేక పూజలు, అనంతరం ప్రమాణ స్వీకార మహోత్సవం, తీర్థ ప్రసాదాలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి బుచ్చిరెడ్డిపాలెం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి శ్రీ కనకదుర్గ అమ్మవారి భక్తు మహాశయులందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి మమ్మల్ని అందరిని ఆశీర్వదించి రాబోయే రోజుల్లో ఈ దేవస్థానానికి సంబంధించినటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా మీ అందరి సహాయ సహకారాలు కావాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరి ద్వారా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ధన్యవాదాలు. ఈరోజు మన బుచ్చిరెడ్డిపాలెం మండలం దుర్గానగరం నందు వెలసి ఉన్నటువంటి శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి దేవస్థానం ట్రస్ట్ బోర్డు ప్రమాణ స్వీకారోత్సవం భక్తులకి తెలియపరిచేదానికి మేమందరం కూడా ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ మీడియా ద్వారా భక్తులకి ప్రమాణ స్వీకారోత్సవం 12వ తేదీ ఆదివారం జరుపుకుంటామని తెలియజేసేదానికి ఈరోజు మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి వ్యవస్థాపక అధ్యక్షులు కత్తులు చెంగల్ రాయుడు గారు, అలాగే వివిధ హోదాల్లో ఉన్నటువంటి మా ట్రస్ట్ బోర్డు సభ్యులందరూ మేము ఇక్కడ కూర్చొని ఈ కార్యక్రమాలు వివరాలు తెలియజేస్తున్నాము. నేను జొన్నవాడ దేవస్థానం పూర్తయిన పాట నా కార్యక్రమాలు, నా పనుల్లో నేను ఉన్నాను. ఈ ట్రస్ట్ బోర్డు సభ్యులు కానీ వ్యవస్థాపక అధ్యక్షులు కానీ అందరూ కూడా నా దగ్గరకు వచ్చి, అలా మీరు కనకదుర్గ అమ్మవారి ట్రస్ట్ బోర్డులో ఉంటే అమ్మవారి దేవస్థానం డెవలప్ అవుద్ది,
మీ భార్యాభర్తలు ఇద్దరూ దేవస్థానం కొరకు అభివృద్ధి పదంలో ఉండాలని వీళ్ళందరూ కూడా కోరడం, అందుకు సమ్మతించి మేము ఒప్పుకోవడం జరిగింది. మేమందరం కూడా కూర్చొని మాట్లాడుకొని ఇదేంటంటే రాష్ట్రంలోనే ఇంత పెద్ద కమిటీ ఎవరు చూసుండరు. ఈ కమిటీ ఉద్దేశం ఏంటంటే టౌన్లో అందరినీ కూడా కలుపుకుంటే అందరూ భాగస్వాములు అయితే దేవస్థానం అభివృద్ధి చెందేదానికి మన వంతు కృషి చేసేదానికి అనే ఒక ఉద్దేశంతో అందరం కూడా మాట్లాడుకొని దానికి సమ్మతించి గౌరవ శాసనసభ్యురాలి శ్రీ వేమిరెడ్డి ప్రశాంతమ్మ దగ్గరికి మేము అందరం కూడా పోయి, అమ్మ ఇట్ట కనకదుర్గమ్మ గుడి ముచ్చిరెడ్డిపాళెంలో ఉంది, మీరు ఎలక్షన్ రోజు కూడా ఇక్కడికి ఇచ్చేసి దర్శనం చేసుకొని పోయి ఉన్నారు, ఈ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం జరుపుకోవాలని మేము అందరం కూడా మేడం దగ్గరకు పోయి చెప్పడం, మేడం గారు కూడా సంతోషించి మంచి కార్యక్రమం, మేము కూడా వస్తాము, వీలుంటే ఎంపీ గారు మేము ఇద్దరం కూడా వచ్చి స్వామి అమ్మవారి దర్శనం చేసుకొని మీ ప్రమాణోత్సవం చూసి వస్తామని చెప్పడం జరిగింది. అందుకని మా స్వాముల ద్వారా ముహూర్తం ఏర్పాటు చేసుకొని 12వ తేదీ ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల లోపు అత్యంత ప్రజల సమక్షంలో, గ్రామ సమక్షంలో, అమ్మవారి భక్తుల సమక్షంలో ఈ ప్రమాణోత్సవం జరుపుకోవాలని మా ట్రస్ట్ బోర్డు సభ్యులు మేము అందరం కూడా నిర్ణయించుకోవడం, దీంట్లో బుచ్చినగరం పట్టణ వాసులు అందరిని కూడా కలుపుతూ అందరిని కూడా ఆహ్వానించడం జరిగింది. ముఖ్యంగా మేము జొన్నవాడ చైర్మన్గా ఉన్నప్పుడు మాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించినటువంటి హైదరాబాద్ వాస్తవులు కొలం రాజారెడ్డి దంపతులు, అలాగే హైదరాబాద్ వాస్తవులు తమ్మినేని మల్లికార్జున నాయుడు దంపతులు, పిడూరు శంకర్ రెడ్డి నెల్లూరు వాస్తవులు దంపతులు, బెంగళూరు వాస్తవ్యులు కామాక్షయ వాళ్ళ దంపతులు, ఇంకా అనేక మందిని కూడా మేము ఆహ్వానించడం జరిగింది. వారిని ఎందుకు ఆహ్వానిస్తున్నాం అంటే అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు తీసుకొని ఆమె కృపా కటాక్షాలు పొందాలని, అలాగే దేవస్థానం డెవలప్మెంట్కి వాళ్ళు చాలా మంచి భక్తులు, కామాక్షమ్మ టెంపుల్ని కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి చేసినటువంటి దాతలు ఎంతోమంది ఉన్నారు. అందులో ముఖ్యమైన దాతల్ని మేము ఆహ్వానించడం జరిగింది. వారు కూడా సంతోషించి వస్తామని చెప్పారు. అలాగే మన గౌరవ శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతమ్మ గారు కానీ, ఆ దాతలు కానీ, మన గ్రామ ప్రజలు కానీ, మా ట్రస్ట్ బోర్డు సభ్యులు కానీ అందరం కూడా 12వ తారీఖు ఈ ప్రమాణోత్సవం జరుపుకోవడానికి ఏర్పాటు చేసుకొని ఉన్నాము. ఈరోజు ఈ మీడియా మిత్రుల ద్వారా రాష్ట్రం కానీ దేశం కానీ అందరికీ తెలియపరిచేదానికి పలానా బుచ్చిరెడ్డిపాళెంలో కనకదుర్గమ్మ వారి దేవస్థానం ఉంది, మనం కూడా పోయి దర్శనం చేసుకొని అమ్మవారి ఆశీర్వాదం, అమ్మవారి కృపా కటాక్షాలు పొందాలని అనుకుంటారనే ఉద్దేశంతో మా మీడియా మిత్రుల ద్వారా మేము ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ రోజు భక్తుల సమక్షంలో ఈ గుడి వైభవంగా, గుడి గురించి అని తెలియపరుస్తూ మేము ఆ కార్యక్రమం దిగ్విజయంగా చేస్తామని తెలియపరుస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి భక్తుల చెంగల్ రాయుడు వాళ్ళ తండ్రి గారు ఈ దేవస్థానం నిర్మించినటువంటి
రామరాజు గారికి నేను నమస్కారం చేస్తూ, మరొక ముఖ్యమైన నాయకులు బేద మస్తారావు గారు, రాజ్యసభ సభ్యులు, బేద రవిచంద్ర గారు, నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ గారు, వాళ్ళ దంపతులను కూడా ఆహ్వానించడం జరిగింది. వాళ్ళు కూడా ఆ రోజు వచ్చేదానికి సుముఖం వ్యక్తం చేశారు. కావున భక్తులందరి సమక్షంలో ఎంతో వైభవంగా ఈ కార్యక్రమం జరుపుకునేదానికి మేమందరం కూడా ఉత్సాహంగా ఉండి దిగ్విజయంగా జరుపుకోవడం కోరుకుంటూ, ఏదేమైనా నాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మా మీడియా మిత్రు సోదరుల్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఏ కార్యక్రమం నేను నల్లవాడ దేవస్థానంలో చేపట్టిన దేశం నలుమూలలా ఉండేటట్టు తెలిసేటట్టు కూడా చేసినటువంటి మీ అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా మన గౌరవ అధ్యక్షులు సుబ్రహ్మణ్య గారికి, ఇంకా నాతోటి కమిటీ సభ్యులందరికీ కూడా, మీడియా మిత్రులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మేము అందరం కూడా ఆయన అందరినీ అందరినీ పిలిచి ఆయన ఎంచుకున్నాడు. కమిటీ పెద్ద కమిటీ, జంబో కమిటీ ఎంచుకున్నాడు. అందరం కూడా దీనికి దగ్గరుండి అన్ని విషయాల్లో ముందుండి నడిపిస్తామని, ఈ దేవస్థానం ఇంకా డెవలప్మెంట్ చేస్తామని ఆశిస్తూ నేను సలహా తీసుకుంటున్నాను. అధ్యక్షులు, కమిటీ సభ్యులు అందరికీ నా నమస్కారాలు. అమ్మవారి సేవలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు నేను సర్వదా రుణపడి ఉంటాను. అలాగే ఈ కమిటీ వల్ల ఈ దేవస్థానం ఎంతో డెవలప్ చేయాలని ఆశయంతోనే అడుగు ముందుకేసాము. అమ్మ కృపతో డెవలప్ చేస్తాం, ఈ దేవస్థానాన్ని చేస్తామని ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటాను. నమస్కారం. అధ్యక్షులు మరియు గౌరవ సలహాదారులు అందరికీ, మరియు కమిటీ సభ్యులందరికీ నమస్కారం. దుర్గానగర్లో వెలిసినటువంటి శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవస్థానం వ్యవస్థాపక అధ్యక్షులు చెప్పినట్టు 13వ సంవత్సరం జరుగుతూ ఉంది. ఇక్కడ చిన్న ప్రయాణంతో మొదలైనటువంటి దేవస్థానం ఈరోజు చాలా విశిష్టతను సంతరించుకొని ఒక చిన్న కమిటీగా ఉన్నటువంటి దేవస్థానానికి సంబంధించిన కమిటీ ఈరోజు ఎక్కువ మంది సేవాభావంతో ఈ కమిటీలోకి రావడం జరిగింది. దాదాపుగా 48 మంది సభ్యులతో దేవస్థానం యొక్క ట్రస్ట్ బోర్డు అనేటువంటిది నూతనంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఆర్థికంగా చిన్న అడుగులు వేస్తున్నటువంటి దేవస్థానం ఈరోజు నూతనంగా ఏర్పడినటువంటి కమిటీ సభ్యుల సహకారంతో, అదేవిధంగా ట్రస్ట్ బోర్డుకి సహాయ సహకారాలు అందించేదానికి గౌరవనీయులు శ్రీ పుట్టా లక్ష్మీ సుబ్రహ్మణ్య నాయుడు గారు ఈ కమిటీలోకి రావడం చాలా సంతోషం. అప్పుడే ఈ గుడి యొక్క డెవలప్ కూడా జరుగుతుందని మేమందరం కూడా ఆశించాము. అమ్మవారి అనుగ్రహంతో ఈ కమిటీ రేపు 12వ తేదీ ఆదివారం రోజు నూతన కమిటీ సభ్యులందరూ కూడా ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది. ఆ విధంగా ఏర్పాట్లు కూడా చకచకా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అందరి యొక్క సహాయ సహకారాలతో దుర్గానగర్లో వెలిసినటువంటి శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవస్థానం మరింత అభివృద్ధి చెంది ఇప్పటికే దాదాపుగా మహిళల్లో ఒక విశిష్టమైనటువంటి ప్రాముఖ్యతను సంపాదించుకున్నటువంటి అమ్మవారి గుడి మరింత బలోపేతం అవుతుంది. అందరి సహాయ సహకారాలు కూడా ఉండాలని కోరుకుంటూ ఈ దేవస్థాన నూతన ట్రస్ట్ కమిటీ నాకు కార్యదర్శి ఒక బాధ్యతను ఇచ్చి గౌరవించినందుకు నేను నా శక్తి మేర నేను కృషి చేస్తానని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన వ్యవస్థాపక ధర్మకర్తల మండలి అధ్యక్షులు చంద్రనాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అమ్మవారు మొట్టమొదట పిలిచినప్పుడు నేను వస్తూ ఉన్నాను. అమ్మవారు పిలిచిన తర్వాత దుర్గానగర్ బాగా వ్యాప్తి చెందింది. భక్తులకి అందరూ కూడా పొంగు బంగారమై ఆమె వాళ్ళ కోరికలు నెరవేరుస్తూ భక్తుల పాలిట కల్పతరువై ఆమె విరాజిల్లుతుంది. అందరూ కూడా మంచి నమ్మకం అమ్మవారి మీద. దసరా మహోత్సవ కార్యక్రమాల్లో ఇంకో గొప్పగా వైభవంగా జరుగుతూ ఉన్నాయి. అందరూ కూడా ఎక్కువ మంది పాల్గొంటారు.
ఆడవాళ్ళు ఎక్కువగా కూడా ఇక్కడ ఎక్కువ మంది సంఖ్యలో ఆడవాళ్ళని ఇక్కడ వచ్చడానికి ఆస్కారం ఉంది. ఎందువల్ల అంటే నేను ఎక్కడ కూడా అమ్మవారికి అక్కడ దేవస్థానం మనకు వచ్చే భారం లేదు. అందువలన ఆమెకి బాగా ఎక్కువ సంఖ్యలో వస్తున్నారు. ఎక్కువ మంది ఆమెకి సేవకులై ఆమె యొక్క పేరు ప్రఖ్యాతులు విరాజిల్లుతుంది. ఇంకా గొప్పగా పేరు ప్రఖ్యాతులు కావాలని మన అధ్యక్షుల వారి యొక్క సహాయ సహకారాలతో గొప్పగా ఉండాలని నా ఆకాంక్ష. ఆ తల్లి నెరవేరుస్తున్నది మా సంకల్పం. అన్నగారికి నా నమస్కారములు. అలాగే మన ట్రస్ట్ బోర్డు కమిటీ సభ్యులకు, ఆత్మీయ మీడియా మిత్రులకు నా నమస్కారములు. ఈ దేవస్థానం స్వర్గీయ మా తండ్రి గారు శ్రీ కత్తుల రామరాజు పెద్దాయన గారిచే నిర్మాణం కాబట్టి నేటికి 13 సంవత్సరాలు జరుగుతున్నది. అయితే కేవలం మా కుటుంబం మాత్రమే ఇప్పటి ముందుకు సాగాలని ఈ నూతన ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ కమిటీ సభ్యులు అందరి సహాయ సహకారాలతో రాబో రోజుల్లో అమ్మవారి భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని మంచి సంకల్పంతో ముందుకు సాగాలని, ఆ అమ్మవారి దీవెనలు ఉండాలని ప్రార్థిస్తున్నాను.